హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్జీ వ్లాగ్స్ అండ్ కిచెన్. ఈరోజు మనము బీట్రూట్ ఫ్రై చేసుకోబోతున్నాము అండ్ అది కూడా తురిమి. ఇందులో నేను ఫస్ట్ టమాటోస్ వేద్దాం అనుకున్నాను, కానీ టమాటోస్ పులుపు ఇది తీపి ఉంటుంది కదా, వద్దులే అది నెక్స్ట్ టైం ట్రై చేద్దామని చెప్పి తురమడానికి తీసుకున్నాను ఫ్రెండ్స్. అండ్ ఏంటంటే మీరు కూడా ఎప్పుడైనా బీట్రూట్ ఫ్రై ట్రై చేయాలంటే ఈ వీడియో చూసి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే బాగా తురిమి పెట్టుకున్న బీట్రూట్ ఫ్రైని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ అదే కావాలంటారు ఫ్రెండ్స్. అండ్ వెల్లుల్లి కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అలాగే ఉల్లిపాయ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇందులో వెల్లుల్లి టేస్ట్ అయితే ఇందులో ఎక్స్ట్రా ఫ్లేవర్గా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. వెల్లుల్లిదే అసలైన ఫ్లేవర్ ఫ్రెండ్స్ ఇందులో మనం వేసేది. అండ్ బాలే పెట్టుకొని అది కాగిందా లేదా తెలియాలంటే కొన్ని నీళ్లు అలాగే ఉంచి చూస్తే మనకి ఆ బబుల్స్ వచ్చేవన్నీ ఆరిపోతాయి కదా, అప్పుడు మనకు తెలిసిపోతుంది ఫ్రెండ్స్ మనము బాగా వేడి చేసామని బాలిని. అండ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేనేం చేస్తున్నాను, దాన్ని బాగా హీట్ చేస్తున్నాను. అది బాగా డ్రై అయిపోయాక మళ్ళీ ఆయిల్ పోసాను ఫ్రెండ్స్. ఇక్కడ 3 టీ స్పూన్స్ ఆయిల్ వేసేసి నెక్స్ట్ ఏం చేస్తారంటే మీరు, అండ్ ఇలా డిఫరెంట్ వాయిస్ ఓవర్స్ ట్రై చేస్తే కొంచెం ఫన్నీగా ఉంటుందని ట్రై చేశాను ఫ్రెండ్స్. దయచేసి మీరు ఏమనుకోవద్దు. తర్వాత గింజలు వేయాలి ఫ్రెండ్స్. ఇవి శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే మళ్ళీ మినపప్పు కూడా ఉంటాయి ఇందులో వేసుకుని, దానిపైన కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అవి చిటపట వెగుతూ ఉంటాయి ఫ్రెండ్స్. ఇది నేను నైట్ టైం చేసిన కర్రీ ఫ్రెండ్స్. అలా అంటే ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత చేశాను. ఇప్పుడు నైట్ టైం తురిమి చేసుకోవడం అంటే కొంచెం మనకి ఎంతైనా అది పనిగానే ఉంటుంది. బట్ పిల్లల్ని చూస్తే మనకు కొంచెం ఉత్సాహం వస్తుంది అనమాట. వాళ్ళతో పాటు ఎనర్జెటిక్గా అవుతాము వాళ్ళని చూసేసరికి. ఆ వేగిపోయిన తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి ఫ్రెండ్స్. వెల్లుల్లి ఇలా వేసుకున్నామో లేదో దాన్ని బాగా తిప్పి బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేయాలి ఫ్రెండ్స్. ఏమంటారు, అది బ్రౌన్ కలర్ వచ్చిందంటే బాగా వేగిందని అర్థం ఫ్రెండ్స్. మళ్ళీ బ్లాక్ కలర్ రానియకండి, జాగ్రత్తగా వేయించండి. ఓకేనా ఫ్రెండ్స్. అలా వేయిస్తూ ఉంటే కొద్దిసేపటికి బ్రౌన్ వస్తుంది. ఆల్మోస్ట్ 5 to 8 minutes కంతా మీకు బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఈ కర్రీ చేసుకోవడానికి ఒక 10 to 15 minutes పడుతుంది ఫ్రెండ్స్. అండ్ మ్యాక్సిమం హై ఫ్లేమ్లోనే పెట్టాలి. నేనైతే 4 బీట్రూట్స్ని తీసుకున్నాను ఈ కర్రీ కోసం. ఇది మొత్తం బ్రౌన్ కలర్లోకి మారిపోవాలి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ దీనిలోకి మేమైతే చపాతీ చేసుకున్నాము. అది పక్కన హాట్ బాక్స్లో రెడీగా ఉంది ఫ్రెండ్స్. చపాతీ అండ్ బీట్రూట్ ఫ్రై నేను ఈరోజు టేస్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. మీ కర్రీ ఏంటో ఈరోజు తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఇవి నిదానంగా మగ్గుతూ ఉంటాయి ఫ్రెండ్స్. వెల్లుల్లి మీరు సన్నగా కనుక తరిగారనుకోండి తొందరగా మగ్గిపోతాయి ఫ్రెండ్స్. నేను ఆల్మోస్ట్ సన్నగానే కట్ చేశాను అనుకుంటాను. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే ఇంకా చాలా విషయాలు చెప్దామనుకున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో. అండ్ న్యూస్ వింటూ ఉన్నాను మధ్యలో, టీవీ కూడా ఆన్లోనే ఉంది. రీసెంట్ అటాక్ గురించి విని నాకు చాలా బాధేసింది ఫ్రెండ్స్. అంటే మన ఇండియా మీద అటాక్ చేశారు కదా పాకిస్తాన్ వాళ్ళు, దాన్ని చూసి ఇంకా గట్టిగా వాళ్ళ మీద కోపంతో తిప్పాను ఫ్రెండ్స్ గరిటెని. అండ్ మావాడు ఏం చేశాడో చూడండి ఫ్రెండ్స్, గంటని దాంట్లో వేసి దాచిపెట్టాడు. నేను కనుక్కున్నాను అనమాట. చూసారా, ఇవి అప్పటికే బ్రౌన్లో మారిపోయాయి. ఈ ఉల్లిపాయలు, ఉల్లిగడ్డ అంటాం ఫ్రెండ్స్ మేము. తర్వాత బీట్రూట్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇందులో తురిమి పెట్టుకున్న బీట్రూట్ రెడీగా ఉంది కదా ఫ్రెండ్స్, అది వేసేస్తామా ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు గనక నా వీడియోస్ని ఫాలో అవుతుంటే ఒక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.
మరింత మంచి కంటెంట్ ఇవ్వడానికి నాకు హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ తప్పకుండా నేను మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తానని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఈ బీట్రూట్ మొత్తాన్ని వేసేసాం ఫ్రెండ్స్ ఇందులోనే. దాన్ని కొంచెం మగ్గనిచ్చి మళ్ళీ దాంట్లో సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే వెల్లుల్లిని కూడా దంచాలి. అది నేను రోట్లోనే దంచాను వెల్లుల్లిని. అది కూడా మీకు చూపిస్తాను. రోల్లో దంచి వేస్తే కనుక చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు మిక్సీ పట్టిన దానికన్నా ఇది టేస్ట్ సూపర్గా వస్తుంది రోట్లో దంచి వేస్తే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ నెక్స్ట్ ఏం చేస్తారంటే మీరు సాల్ట్ వేయండి, కారం కొంచెం తక్కువ వేయండి. మనం వెల్లుల్లి వేసాం కదా, కొంచెం తక్కువ వేస్తే బాగుంటుంది. అలాగే పసుపు అవసరం లేదు ఫ్రెండ్స్ ఇందులోకి. ఫస్ట్ వేస్తే కనుక పసుపు అంతా నల్లగా అయిపోతుంది కదా. మీకు అవసరం అనుకుంటే పసుపు కూడా వేయండి. అవన్నీ జనరల్గా వేసే ఇంగ్రీడియంట్సే కదా అని నేను చూపించలేదు. ఫైనల్గా ఇది బాగా మగ్గిన తర్వాత ఎలా అయిందో మీకు చూపించాను ఈ వీడియోలో. ఇది మగ్గడానికి మనం ఏం చేసామంటే మూత ఉంచి మగ్గించామన్నమాట. ఎందుకంటే పైన మూత మూస్తే చాలా త్వరగా మగ్గిపోతుంది కదా ఫ్రెండ్స్, ఆవిరి కూడా బయటికి వెళ్ళకుండా. ఓకేనా ఫ్రెండ్స్? ఈ చిన్న రోల్ని పెట్టుకున్నాను ఫ్రెండ్స్ నేను. ఇదే ఇందాక చెప్పాను ఇలా దంచి వేసానని చెప్పి. ఇలాంటి ఫుడ్ వీడియోస్ ఇంకా చాలా చాలా తీద్దామనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరేమంటారు? చూడండి, ఇది మొత్తం ఫ్రై అయిపోయి ఇలా దగ్గరికి అయిపోయిందో కర్రీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ subscribe friends.